మహాకావ్య కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కుర్మే దేవా సర్వకార్యేషు సర్వదా జయ జయ శుభకర వినాయక శ్రీకాళి పాదవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాళి పాదవర సిద్ధి వినాయక అందరికి ఏంటి అందరూ డల్ అయిపోయారు ఒకసారి వర్షం పడ్డదనా వర్షం పడినా ఏం పడినా మన ఈవెంట్ మాత్రం ఆగదు మీరు రెడీనా రెడీ రెడీ అంటే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి సో మన ఊరు మన బలం శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక చవితి మహోత్సవ సందర్భంగా కొత్త పరదేశీపాలెం యూత్ వారి ఆధ్వర్యంలో మరింత చక్కటి కార్యక్రమాన్ని ఎంతో కష్టపడి ఎంత పెద్ద వర్షం పడినా పర్లేదు ఆ వర్షం ఆగిన తర్వాత ఈవెంట్ స్టార్ట్ చేద్దామని గట్టిగా మన యూత్ అందరూ కూడా పట్టుబట్టు కూర్చున్నారు కాబట్టి సో ఆ గణేశుడు బాబో వీళ్ళతో మనకి వద్దు అని ఆ వర్షాన్ని ఆపేశాడు ఒక్కసారి గట్టిగా చెప్పట్లో ఎస్ థ్యాంక్ యూ సో మచ్ మరి మీ గురించి బ్యూటిఫుల్ కోలాటాన్ని కూడా ఏర్పాటు చేశారు బ్యూటిఫుల్ డాన్సర్స్ ఉన్నారు సో వారితో పాటు మన కొత్త పరదేశీపాలెం యూత్ కుర్రాళ్ళందరూ కూడా పర్ఫార్మెన్స్ చేయడానికి రెడీనా రెడీ ఏంట్రా ఇలా ఇలా అంటున్నారు మంచి ఎనర్జీతో ఉన్నారా ఎస్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సౌండ్ వాళ్ళకి బెస్ట్ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇంత వర్షంలో కూడా 15 minutes 2 hours ఈ స్టేజ్ని ఏర్పాటు చేశారు వారికి మీరు 2 చేతులతో గట్టిగా చప్పట్లు కొట్టండి ఎస్ థ్యాంక్ యూ రెడీనా సో ఇప్పుడు టైం పడుతుందా ఓకే 2 minutes మన వాళ్ళు ఎన్ని మినిట్స్ అయినా ఆగుతారు ఈ కార్యక్రమం గురించి ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్నారు సో అలాగే మీ పనులన్నీ కూడా వదులుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చూడడానికి విచ్చేసిన మా లేడీస్ అందరికీ కూడా ఎస్పెషల్లీ శ్రీ 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 వరసిద్ధి వినాయక చవితి మహోత్సవ సందర్భంగా కొత్త పరదేశీపాలెం యూత్ కుర్రాళ్ళందరి తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ సో మీరందరూ కూడా ప్రతి ఇయర్ కూడా ఇలాగే చేసుకోవాలి ఇంత హ్యాపీగా ఉండాలి ఆ వినాయకుడు మిమ్మల్ని అందరినీ కూడా చల్లగా దీవిస్తాడు ఎందుకంటే ఈ రోజు మీరేనా యూత్ ఇంకెవరు లేరా ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఇది మన ఊరు గురించి మన ఊరు వాళ్ళందరూ కూడా
చూస్తారని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారని మనసారా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అలాగే కొత్త పరదేశి పాలెం యూత్ కుర్రాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. चांबडी चांबडी ही चमकते उन्हात न लाका खादीचा पांढरा शर्ट खाकी पॅन्ट टाकून मी कडक चेहऱ्यावर तेजपणे चकाचक आवाजात वजनी बोलण्यात नासात म्हणून तर చాలా బాగుంటది. మన ఊరు వాళ్ళు ఇంత చక్కటి బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ని మనందరికీ చూపిస్తున్నారంటే అది మన ఊరు గొప్పతనం. సో ఒకసారి మీ రెండు చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మన ఊరు వాళ్ళే ఎందుకు మన ఊరు వాళ్ళు బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని బయట వాళ్ళని ఎవరిని రప్పించకుండా మన ఊరు వాళ్ళనే అలా టాలెంట్ పర్సన్స్ అందరినీ కూడా తీసుకొచ్చి ఈ రోజు ఈ స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో మరి మీ అందరి గురించి ఒక బ్యూటిఫుల్ ట్రెడిషనల్ పర్ఫార్మెన్స్ చేయడానికి మన ఊరు లేడీస్ అందరూ కూడా బ్యూటిఫుల్ కోలాటం నేర్చుకొని సో ఈరోజు ప్రజెంట్ చేస్తారు. రెడీనా? ఓ ఈ గంటలు కొత్త హుషారు వస్తుంది రా బాబు. మహాగణపతయే నమః. బుజ్జి బుజ్జి గణ
తిన్నారా? మధ్యాహ్నం భోజనం చేశారా? సో అదంతా ఏది ఎక్కడ? సో మన ఊరు వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా పర్ఫార్మెన్స్ చేశారంటే ఈ చప్పట్లేనా? సో ఓకే, ఆకలేస్తుందా ఎవరికి? సో పిల్లలందరూ రెడీనా? రెడీనా? దేనికి? ప్రోగ్రామ్ చూడడానికి. మెజిషియన్ ఇవ్వలేదా ఇంకా? ఎందుకు? 5 నిమిషాలు అందరి దగ్గరికి ప్రసాదం వస్తుంది. ఎవరు కూడా చప్పట్లు కొడుతున్నారు డోంట్ ఫీల్ అవ్వ. వాళ్ళు ఎవరు చప్పట్లు కొట్టట్లేదంట. కొంచెం ఒకసారి గట్టిగా హుషారు కట్టే చప్పట్లు గట్టిగా. రెడీనా? భువనా రాణి గారు. బాబు ఇన్ని పెట్టారు ఈరోజు ఈ ప్రోగ్రాము. క్లాసికల్, కోలాటము, సింగింగ్, తర్వాత మెజిషియన్, మన యూత్ కుర్రాలు, తర్వాత నేను డాన్స్. ఓర్ర బాబోయ్, ఇన్ని పెట్టారంటే మన ఊరు వాళ్ళు ఒకసారి గట్టిగా మన యూత్ కుర్రాళ్ళందరికీ నిజంగా మీ గజేంద్రవదనం లంబోదరం సుందరం సర్వం స్థూలతను గజేంద్రవదనం లంబోదరం సుందరం ప్రస్యందన్ మదగంధలుబ్ధ మధుపవ్యాలోల గండస్థలం ప్రస్యందన్ మదగంధలుబ్ధ మధుపవ్యాలోల గండస్థలం దంతాఘాత విదారితారిరుధిరైః సింధూర శోభాకరం వందే వందే శైలసుతాసుతం గణపతి సిద్ధిప్రదం కామదం జయ
వావ్ సూపర్. ఆ మాత్రం ఉండాలి మరి ఈ పర్ఫార్మెన్స్ కి. ఒక్కసారి గట్టిగా చప్పట్లు. మరొక్కసారి. ఎవరు ఈసారి డాన్సర్? దిలీపా? ఎవరు 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 మీరేనా? సరే మళ్ళీ మాస్లోకి వెళ్దాం. ఒక బ్యూటిఫుల్ సాంగ్ చేయడానికి మన దిలీప్, మన ఊరు అబ్బాయి మే ముందుకి రెడీగా ఉన్నాడు. సో మీరందరూ కూడా కొంచెం ఎంకరేజ్ చేయాలి. వెనకాదలా బాబు, గట్ల మీద కూర్చున్న కుర్రాళ్ళు. హలో, ఏమైందయ్యా మీకు? తినలేదా? కొంచెం చూడండి రా, తినలేదంట వెనకాతలు ఉన్నవాళ్ళు. ఆ దిలీప్ ఆల్రెడీ డాన్సరే, తెలుసా మీకు?
వాళ్ళందరూ కూడా కొంచెం ఫ్రంట్కి రండి. ఎందుకు అలా ఇబ్బంది పడి నించొని చూసే కన్నా మీ గురించి చైర్స్ ఏర్పాటు చేశారు, చాలా చక్కగా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అమ్మ యూత్ అందరూ కూడా కొంచెం ఫ్రంట్కి రావాలంట. యూత్ లేదు, వాళ్ళకి అక్కడే కంఫర్ట్గా ఉందంట, కొంచెం మీరే. సో అటు సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా లేడీస్, మా అమ్మగారు ఇటు సైడ్ వచ్చేయండి. మీరు మీ గురించి చాలా చక్కగా మన కొత్త పరదేశపాలెం యూత్ కుర్రాళ్ళందరూ కూడా మీరు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని బ్యూటిఫుల్ చైర్స్ ఏర్పాటు చేశారు. చాలా చక్కగా చాలా పెద్ద ప్లేస్లో పెట్టారు కాబట్టి సో వెనకాతల నించొని చూసే అవసరం లేదు మీకు ఎవరికి. సో మరి మీ గురించి ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ చిన్నపిల్లలకి నచ్చేంత చాలా చక్కగా మన నాన్నగారు మెజిషియన్ చేయడానికి ఒక ఈవెంట్లో బ్యూటిఫుల్ స్పాన్సర్స్ రాము క్యాటరింగ్స్ సో స్నాక్స్ ఏర్పాటు చేశారండి. దిలీప్ గారు సో నాకు పెట్టారు, యాంకర్ని స్పాన్సరింగ్ చేశారు. అలాగే కేపీపీ బాయ్స్ వారికి కూడా ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఏం స్పాన్సరింగ్ చేశారు? హలో హలో. సో బోర హరి గారు కెమెరా అండ్ ఫోటోగ్రఫీ స్పాన్సరింగ్ చేశారు, వారికి ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఆ బ్యూటిఫుల్ స్పాన్సర్స్ ఉన్నారు ఈ ఊర్లో, సో వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సో ఈ యొక్క కార్యక్రమాన్ని చూడడానికి విచ్చేసిన మన గ్రామ ప్రజలందరికీ కూడా ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా అలా ఖాళీగా నించోకుండా మేము చేసే ప్రతి ఒక్క సాంగ్కైనా దేనికైనా సరే మీరు రెస్పాన్స్ అయితే మా నుంచి ఇంకా చాలా చక్కగా చాలా మంచి పాటలు, క్లాసికల్ డాన్స్, కోలాటాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా రెస్పాన్స్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. సో మీ అందరి గురించి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి సో వారికి ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్. కొత్త పరదేశపాలెం యూత్ అందరికీ కూడా థ్యాంక్ యూ. హలో. సో ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్కి మన లిటిల్ కిడ్స్ ఏంజల్స్ రెడీగా ఉన్నారు, చాలా చక్కగా అందంగా రెడీ అయ్యి వచ్చారు. హలో. సో ఇప్పుడు మీ గురించి లిటిల్ కిడ్స్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చేయడానికి మన లిటిల్ కిడ్స్ రెడీగా ఉన్నారు. ఏ కుర్రాళ్ళు రెడీనా? నేను పాడదాం అనుకుంటున్నాను, వినడానికి మీరు రెడీనా? చెప్పరా బాబు. 1 2 3 4 why not shake your booty no booty okay love మన ఊరు మన బలం శ్రీ 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 వరసిద్ధి వినాయక చవితి మహోత్సవ సందర్భంగా కొత్త పరదేశపాలెం యూత్ కుర్రాళ్ళందరూ కూడా మరింత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి మీరందరూ కూడా చాలా చక్కగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి గ్రాండ్ సక్సెస్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా కొత్త పరదేశపాలెం యూత్ కుర్రాళ్ళందరి తరపు నుంచి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. చిన్నబ్బాయి ఆ సిండు వాటర్ అందుకు. రంగభూమికి అభివందనం, రసిక మహాజనమందరికి సుస్వాగతం. సమయం 7 అయింది, సాయంత్రం వేడయింది, చల్లగాలి సెకిలిగింతలు పెడతాంది. ఆ పక్క మంచం మీద మా దాసు బావ, ఈ పక్క కుర్సీలో కత్తిలాంటి కుర్రాడు ఆసీనమైన యాల మా రమోల డాన్సింగ్ పార్టీ వారి అభినయ హేలా రచ్చలేపితే పోలా. ఓ రమోలా, ఈ పిల్లకు కూడా చీర కడితే పోలా. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. కుర్చీని మార్చబెట్టి
దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి. మేకలేమో మందలుగా పెరిగిపాయ, నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ. ఆడపచ్చరాళ్ళ జూకాలిస్తివి, మరి నాకేమో చుక్కగళ్ళ కోకలిస్తివి. దాని చెవిలో జూకాలేమో తగా మెరిసిపాయ, నాకు పెట్టిన కోకలేమో పీలికలై సిరిగిపాయ. ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. కుర్చీని మార్చబెట్టి సొగ్గులాడి సుందరి నా పటేల మల్లు పందిరి రచ్చరాజు కుంది ఊపిరి గుండెలోన డీడి 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 డీ. ఏందంతా చూస్తున్నా ఇక్కడ ఎవడ బాధలు గాడే లిరిక్ రైటర్ రాసుకోండి, మాడతెట్టి పాడండి. ఆ కుర్చీని మార్చబెట్టి కొత్త పరదేశపాలెం యూత్ వారి అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చాలా చక్కగా ఘనంగా ఏర్పాటు చేశారు. వారందరికీ కూడా ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఏంట్రా కొడతాను నీకు ఇప్పుడు కూడా అలాంటివి వేసావంటే, అర్థమవుతుందా? సైలెంట్ క్లాప్స్ కొట్టాలి. సో ఇప్పుడు పర్ఫార్మెన్స్ చేశారు కదా, వాళ్ళకి మన యూత్ కుర్రాళ్ళందరి తరపు నుంచి కూడా ఒక చిన్న గిఫ్ట్. జాహ్నవి సూర్యబాబు గారి చేతుల మీదుగా మన జాహ్నవి గారికి ఒక చిన్న బహుమానం రావాలి. కొంచెం హుషారుగా క్లాప్స్ కొట్టాలి. కొంచెం హుషారుగా ఇప్పుడే స్నాక్స్ తిన్నారు కదా, గట్టిగా. భాస్కర్ రావు గారు నెక్స్ట్. భాస్కర్ రావు గారు చేతుల మీదుగా సంజనాకి కొంచెం మైక్ వాల్యూమ్ పెంచరా. ఎప్పుడు కూడా అలా అయితే ఎలా చెప్పు, నా గొంతు నొప్పి వస్తుంది. ఒకసారి పరదేశపాలెం యూత్ ఒకసారి గట్టిగా తెలుసు వాళ్ళకి నేను ఎలా మాట్లాడతాను. గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. అప్పల్ రాజు గారు సాహితి అప్పల్ రాజు గారి చేతుల మీదుగా బ్యూటిఫుల్ ట్రోఫీ. సాహితి బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. గట్టిగా చెప్పట్లు. వావ్, సూపర్ అంటే సూపర్. సో పర్ఫార్మెన్స్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి జ్ఞాపకంగా గిఫ్ట్స్ ఇస్తున్నారు. నిజంగా మీరు సూపర్ అండి. యూత్ అంటే ఇలాగే ఉండాలని మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు. సో దయచేసి తీసుకున్న వాళ్ళు కానీ ఇచ్చే వాళ్ళు కానీ మీరెవరు కూడా వెళ్ళిపోవద్దు, ఇంకా చాలా ఉన్నాయి గిఫ్ట్స్ ఇవ్వడానికి. సో మీ చేతుల మీదుగా మన యూత్ కుర్రాళ్ళందరూ కూడా
ఇప్పించాలనుకుంటున్నారు కాబట్టి వారందరికీ కూడా కొంచెం ప్లీజ్ రిక్వెస్ట్, మీరు అందరూ కూడా కూర్చుంటే బాగుంటుంది. సో మరి మీ గురించి ఇంకా చాలా గిఫ్ట్స్ ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా కూర్చోవాలి. చాలా పెద్దవాళ్ళు, ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు, మీరందరూ కూడా వెళ్ళిపోవద్దు, అయిపోయింది అనుకోని ఇంకా చాలా ఉంది. సో మళ్ళీ చెప్పాలనుకోవద్దు, ప్లీజ్ రిక్వెస్ట్, మీరందరూ కూడా మేము ఈ సీట్స్లో కూర్చోండి. సో అలాగే ఈరోజు ఇంత చక్కటి బ్యూటిఫుల్ సౌండ్ సిస్టమ్ 2 అవర్స్లో మనకి నచ్చినట్టు సౌండ్ సిస్టమ్ అందించిన ద వన్ అండ్ ఓన్లీ ఎన్వి సౌండ్ సిస్టమ్ వారికి థ్యాంక్ యూ సో మచ్. సో బ్యూటిఫుల్, మళ్ళీ మన మెజిషియన్కి ముందు బ్యూటిఫుల్ కోలాటం చేయడానికి మా బ్యూటిఫుల్ లేడీస్ రెడీగా ఉన్నారు. సో మన ఊరు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇదిగో ప్రతిసారి చప్పట్లు కొట్టండి అని అడుక్కుంటే చాలా చిరాగ్గా ఉంటుంది కాబట్టి మీరే అర్థం చేసుకొని చప్పట్లు కొట్టండి, ఓకేనా? ఎస్, ఓ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, అమేజింగ్ పర్ఫార్మెన్స్తో దయచేసి మరొకసారి చెప్తున్నాను, చూసిన ప్రతి ఒక్కరూ కూడా మీరు 2 చేతులు పైకెత్తి కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎస్, మా ఎన్వి సౌండ్ సిస్టమ్ ఇలాంటి వాటికి బాగా ఉంటారు వేయడానికి. పాటలు వెయ్యో కానీ అక్కడ కోలాటం సాంగ్ వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. चलती है आंखों में जिसके भी दिल में तेरा नाम है, परवाह ही क्या उसका आरंभ कैसा है और कैसा परिणाम है। धरती अंबर सितारे उसकी नजरें उतारे, डर भी उससे डरा रहे जिसकी रखवाली यारे, करता साया तेरा देवा श्री गणेश 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 देवा श्री गणेश. సో దయచేసి అందరూ కూడా చూసిన ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టాలి, ప్లీజ్ రిక్వెస్ట్. లైట్స్ ఆఫ్ చేయి, లైట్స్ అన్ని ఆఫ్ చేయి. వావ్, అందరూ కూడా గట్టిగా చెప్పండి కొట్టాలి.
पता चले एक चिंगारी प्रतिशोध से खड़ी रावण की लंका जले शत्रुओं की कतारे एक अकेले से हारे कण भी पर्वत हुआ रे श्लोक बन के जहारे नाम आया तेरा हे देवा श्री गणेश 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 అందరూ కొంచెం గట్టిగా క్లాప్ చేయాలి ప్లీజ్ రిక్వెస్ట్ వావ్ ఎస్ సూపర్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. ఈ పర్ఫార్మెన్స్కి మనసున్న ప్రతి ఒక్కరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి వాళ్ళ కష్టాన్ని గుర్తించి. అది మన ఊరు వాళ్ళందరూ కూడా కలిసి ఈరోజు ఈ ప్రోగ్రామ్కి చూపించాలని చాలా చక్కగా అందంగా క్లియర్గా క్లారిటీగా పర్ఫామ్ చేసి చూపించారు. సో థ్యాంక్ యూ. దయచేసి కోలాటం వాళ్ళు వెళ్ళొద్దండి ప్లీజ్ రిక్వెస్ట్. సో మెజిషియన్ అయిపోయిన తర్వాత గిఫ్ట్స్ ఉన్నాయంట మీకు, ప్లీజ్ మీరు వెళ్ళొద్దు కూర్చోండి. నిజంగా కోలాటం కొరియోగ్రాఫర్ చేయాలి. లవ్ యూ. మీరందరూ కూడా ఫ్రంట్కి అంటారండి. మేము అలాంటి వాళ్ళని పట్టించుకోమండి. ఇలా ఇలా వినేసి ఇలా వదిలేస్తాం. మేము పట్టించుకోం. అలాగే బోల్డ్ చూస్తాం బోల్డ్ ఈవెంట్స్ దగ్గర. ఫస్ట్ క్లాస్ నన్నే ఏ చప్పట్లు కొట్టండి అందరూ కూడా క్లాప్. Bing bing bam dam bam 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 bam. What's going on? Ding ding. Bam bam. Ding ding. Bam bam. Ding ding ding. Bam bam bam. Ding ding ding. Oh oh. Ding ding ding. Bam bam bam. Run run run. Ding ding. Break it. Break it. Break it.
break it. Break it. Break down. Break it. Break it. Break down. Break it. Break it. Break down. Break it. Break it. Break it. Break it. Break down. Break it. Break it. What's going on?
break it. Break it. Break it. చప్పట్లు కొట్టాలా వద్దా, ఏదో నేరాలు ఘోరాలు చూసినట్టు చూస్తున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు, కమా. థ్యాంక్ యూ. అది అలా ఉండాలి. మన కొత్త పరదేశ పాలన యూత్ ఒకసారి గట్టిగా చప్పట్లు. అది సూపర్. ఎస్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మరి పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళలో కన్నయ్య గారు, నూకరాజు గారు, సో ఎక్కడున్నా రావాలి. మీ చేతుల మీదుగా కొండపు అప్పల స్వామి, కొండపు అప్పల స్వామి గారు. మేడం మీరేనా? రండి. సో స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చెక్ చెక్. చెక్ చెక్. ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు జరుగుతుందో తెలుసా? మనకి ఐకమత్యం పెంచడానికి ఒక కార్యక్రమాన్ని జరపడం జరిగింది కేపీపీ వాయిస్ ఆధ్వర్యంలో, మన ఊరు మన బలం అనే నినాదంతో. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఈవెంట్ జరిగితే మాత్రం తప్ప ఎవరు కూడా కలుసుకోవట్లేదు. ఏదైనా సరే అందరూ కలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఈవెంట్ పెట్టడం జరిగింది. ఈ ఈవెంట్కి వచ్చేసిన ప్రతి ఒక్క ప్రేక్షకులకి అందరికీ చేతులే నమస్కరిస్తున్నాను. ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి ఒపీనియన్. థ్యాంక్ యూ. ఈ కేటగిరీలో కొండప అప్పల స్వామి గారికి మేము మొమెంటో ఇవ్వడం జరుగుతుంది. అది ఎందుకోసం మీరు తెలుసుకోవాలంటే, ఇప్పుడు డ్యాన్స్ చేయడానికి స్టేజ్ ఎంత అయితే ముఖ్యమో, అలాగే ఏదైనా ఊర్లో ఏదైనా పెద్ద కార్యాలు జరగాలంటే రచ్చబండ అంతే ముఖ్యం. రచ్చబండ ఉందంటే దాని మీద అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. అలాగే అలా రచ్చబండకి మనకి ఒక షెల్టర్ నిర్మించారు ఇతనికి అందరికీ ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టడానికి గట్టిగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి మంచి మంచి పనులన్నీ కూడా మా యూత్ వారికి బాగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అలాగే
థ్యాంక్ యూ సో మచ్. కొండపు అప్పల స్వామి గారు రాలేకపోయినందుకు ఆయన అర్ధాంగి తీసుకోవడం జరుగుతుంది. అందరూ గట్టిగా ఒకసారి క్లాప్స్ కొట్టాలి ఇటువంటి కార్యక్రమాన్ని. గట్టిగా గొర్రెలు. అలాగే ఇలాంటి కేటగిరీలో చాలా మందికి ఉన్నాయి, ఎవరు కూడా వెళ్ళిపోవద్దు దయించి. థ్యాంక్ యూ సో మచ్ కన్నయ్య గారు. కొండపు తాతారావు గారు వారి చేతుల మీదుగా భువనారాణి గారికి ట్రోఫీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. క్లాసికల్ టీచర్ భువనారాణి గారు. సో ఆవిడ చాలా మంచి హృదయం. మన ఊర్లో పిల్లలందరికీ కూడా డాన్స్ నేర్పిస్తారు. డాన్స్ నేర్పించడం అంటే ఒక కళ. సూపర్ నిజంగా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. కోలాటం చాలా బ్యూటిఫుల్గా, ఆవిడ ఎంత అందంగా ఉందో ఆ కోలాటంలో నేర్చుకున్న వాళ్ళందరూ కూడా అంత చక్కగా అంత హుషారుగా నేర్చుకుంటున్నారు. ఏదైనా టీచర్ బట్టే ఉంటుంది. నిజంగా సూపర్. ఒకసారి గట్టిగా క్లాప్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ భువనారాణి గారు. ఈవిడ మీకు అందరికీ తెలుసు, పరిచయమే అవసరం లేండి. ఈ అమ్మాయికి పరిచయం అవసరం లేదు ఎవరికి కూడా, అందరికీ మొహం అందరికీ తెలుసు. ఈవిడ కోసం గొప్పగా చెప్పాలంటే చిన్న వయసులో నుంచే గత నాకు తెలిసి ఒక 15 ఏళ్ళ నుంచి అనుకుంటా ఈవిడ డ్యాన్స్ నేర్చుకోవడమే కాకుండా ఇంచుమించుగా ఒక 100 మంది 50 మంది స్టూడెంట్స్కి నేర్పింది. అలాగే ఓన్లీ వెస్ట్రన్ క్లాసికల్ ఏదన్నా సరే అవలేలుగా చేసేస్తారు ఈవిడ. అలాగే మా కోసం ఒక పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది కూడా చెప్పబోతున్నారు. నాటుకుపోతుంటే చెంపలు హలో, ముందుగా వేదిక ముందు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. నా కోసం ఇక్కడ కొత్తగా చెప్పక్కర్లేదు, ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు నేను ఈ స్టేజ్ మీద ఉండి మాట్లాడుతున్నానంటే దానికి నా పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉంది. వాళ్ళు లేకపోతే నేను ఇప్పుడు ఇక్కడ నించొని మాట్లాడేదాన్ని కాదు. అంటే చిన్నప్పటి నుంచి కూడా నేర్పించారు మనకి. ఆ టైంలో ఇక్కడ ఏది కూడా అవైలబుల్గా ఉండేది కాదు, ఇప్పటికీ చాలా వరకు లేదు. నేను నా ఫాదర్ నన్ను తీసుకొని ఎక్కడెక్కడికో వెళ్ళి ఎంత ఇబ్బంది పడ్డారో, ఊర్లో ఉన్న కొంతమంది అయినా అలా ఇబ్బంది పడకుండా నా ద్వారా ఒక కళని నేర్చుకుంటారని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అలానే నన్ను ఎలా అయితే నా పేరెంట్స్ సపోర్ట్ చేశారో మిగతా వాళ్ళు లేడీస్ కానీ అమ్మాయిలు కానీ చిన్నపిల్లలు కానీ అందరికీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ సపోర్ట్ చేస్తేనే వాళ్ళు ఇంకా ఎదగలుగుతారండి. ఇప్పుడు నా దగ్గర నేర్చుకున్న హౌస్ వైఫ్స్ కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, చిన్నపిల్లలకి పేరెంట్స్ సపోర్ట్ ఎంత ఉందో హౌస్ వైఫ్స్కి వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ అంతే ఉంది. వాళ్ళే కాకుండా ప్రతి ఒక్కరు కూడా అలానే ముందుకు రావాలి, నేర్చుకోవాలి. నేను పెంచుకున్న ప్రాణాలు వాళ్ళందరూ. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా అలానే హలో. చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే రూపము ఏడు బారాలై ముందర నించుంటే ఆసోయగానే నీ చూడగానే ఒకసారి వాళ్ళు సార్ ఎంతమంది పిలుస్తున్నారంటే రచ్చలేపితే పోలా ఈ పిల్లకి కూడా చీర కడితే పోలా. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. హలో
ಮಾಡ್ತಾಬೇಕಿ గుర్రాలు ಕುರ್ಚಿನಿ ಮಾಡ್ತಾಬೇಕಿ థ్యాంక్ యూ సో మచ్. వావ్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ బ్యూటిఫుల్ కపుల్స్ నిజం బాగుంది. సో యూత్ అందరూ కూడా రావాలి, యూత్ అందరూ కూడా రావాలి, యూత్ కొత్త ప్రదేశపాలెం యూత్ అందరూ కూడా రావాలి. ప్రియాక్షి వావ్ ఉమా మహేశ్వరి గారు, సహస్ర, Bringing old school sound to the new shit. సహస్ర, ఉదయశ్రీ, హరిణి, హరిణి మేడం, Bringing old school sound to the new shit. కాశీ అన్నపూర్ణ మేడం, సునీత మేడం, डीजे के सामने रह पाना डेंजर है. కొంచెం త్వరగా త్వరగా. అరుణ మేడం, భాను భాను ఎక్కడ ఉన్నాడు? భాను భాను ఎక్కడ ఉన్నా ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. కొంచెం త్వరగా. భాను అమ్మ నీ చేతుల మీద తీసుకోవాలనుకుంటుంది. కిల్లింగ్ కిస్కి పెన్ పేపర్ ఒకటి. హైమా మేడం, హైమావతి మేడం, కిట్టమయ్య నీ చేతుల మీద. ఓకే ఓకే క్యారీ ఆన్. భాను వెయిట్, భాను వెయిట్. బుజ్జి మేడం, నెక్స్ట్ భాను వాళ్ళ అమ్మగారికి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. మదర్ అండ్ సన్ బాండింగ్ ఇక్కడ. ఇద్దరు డాన్స్ చేస్తారు కదా. నెక్స్ట్ ఉమా మేడం, భాను అమ్మతో డాన్స్ చేస్తా కదా. రవణమ్మ మేడం, సుజాత మేడం, तांबडी चांबडी ही चमकते उन्हात न लका 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 तांबडी चांबडी ही चमकते చిరు చిరు మాయ ఎక్కడ ఉన్నా ఒకసారి స్టేజ్ మీద చిరు ఒకటోసారి చిరు. యా టీం ఫౌండర్ వచ్చేసి వరలక్ష్మి గారండి. ఆవిడ కొంచెం మిస్ అయ్యారు, కొంచెం పని ఉండి బోర వెళ్ళిపోయారు. కృష్ణ, నీతు ఇంగ్లీషే మీరు తీసుకున్నారు. వరలక్ష్మి గారి బదులుగా నీతు తీసుకుంటుంది. చేసిన ప్రజలందరికీ హలో స్వాగతం సుస్వాగతం. శ్రీ 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 వరసిద్ధి వెనుక మహోత్సవాల సందర్భంగా ఈ యొక్క ప్రోగ్రాం పెట్టడం జరిగింది. కావున ఈ మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే తొందరగా రావాల్సిందిగా మరీ కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు పేర్లు పిలిచాం కదా, వాళ్ళు కూడా రావాలి. అలాగే మన రామాలయం వద్ద శుక్రవారం రాత్రి భారీ ఎత్తున అనుసంధాన కార్యక్రమం జరగబడుతుంది. కావున ప్రతి ఒక్కరు వెళ్ళి ఆ సోమవారి ప్రసాదాన్ని స్వీకరిస్తారని మరీ కోరుకుంటున్నాం. శుక్రవారం రాత్రి 7 గంటలకి, మళ్ళీ చెప్తున్నా రాత్రి 7 గంటలకి. ప్రదేశపాలెం యూత్ బాయ్స్ అందరికీ థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. మా గ్రూప్ తరపు నుంచి అందరి తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోర్గా నేను ఎంకరేజ్ విషయం కోసం మాట్లాడానండి. ఎంకరేజ్ విషయం కోసం పక్కన పెడితే ఎవరు విమర్శించకండి. అంటే ఇందులో 50 years ఉన్న వాళ్ళు ఉన్నారు, 40 years ఉన్న వాళ్ళు ఉన్నారు, 10 years పిల్లలు కూడా ఉన్నారు. అంటే పొగిడితే పొంగిపోతారేమో చిన్న మాట అంటే చాలా బాధపడుతున్నారు. ఎంకరేజ్ విషయం పక్కన పెడితే ఎవరు విమర్శించకండి. ఇది రిక్వెస్ట్ కింద అడుగుతున్నాను. థ్యాంక్ యూ. మేము నేర్చుకోవాలనేటప్పుడు మాకు ఎవరు నేర్పిస్తారు, ఎలా నేర్చుకోవాలని అంటే ఇప్పటి నుంచి కాదు, ఒక 3-4 years నుంచి మేము అనుకుంటూ ఉన్నాం. మన ఊరిలో మన కోసం మనం ఏదైనా చేయాలి అని అనుకుంటూ అప్పుడు బోన మేడంని అడిగా అనమాట, ఇలా మాకు కోలాటం చేయాలని ఉంది, మీరు ఏదైనా నేర్పించగలరా అని. సో తను నేర్పిస్తానని చెప్పారు. అలాగే మా కోసం తనే కాకుండా తన హస్బెండ్ కూడా తీసుకొచ్చి మాకు సార్గా పరిచయం చేసి తను కూడా మాకు ఇప్పుడు నేర్పిస్తున్నారు చాలానా. మేము అంటే అందరినీ చాలా వరకు హౌస్ వైఫ్స్ అనమాట. చాలా వరకు హౌస్ వైఫ్స్ అయితే మాకు ఏ టైంకి అవుతుందో ఆ టైంకి ఆయన నేర్పిస్తున్నారు. మాకు అంటే పిల్లలకి ఎవరైనా నేర్పిస్తారు, ఒక పెళ్ళైన ఆడవాళ్ళకి మాకు అయ్యే టైంలో నేర్పించడం అంటే వాళ్ళు చాలా గ్రేట్ అనమాట. మాకు అయ్యే టైం మీకు ఏ టైం అవుతుంది, మీరు ఇంట్లో పనులు చేసుకొని రండి అని మాకు అయ్యే టైంలో చాలా బాగా నేర్పిస్తున్నారు. సో మేము ఇప్పుడు 20 members ఉన్నాం. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి రండి, ఒక 2-3 classes వినండి, మీకు నచ్చితేనే మీరు జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.